గుడ్ మార్నింగ్ అండి. నిజంగా రాష్ట్రంలో ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎందుకు ఓటు వేసామా అని బాధపడాల్సి వస్తుంది. అసలు దేనికి స్పందన లేదు. పక్క రాష్ట్రం పోటీగా ఎంతో కొంత చేసుకుంటూ పోతూ ఉంటే మన రాష్ట్రానికి ఏమైంది? రైతు భరోసా వేస్తా అన్నాడు. ఎవరి అకౌంట్లో పడ్డాయి? ఎవరికన్నా అకౌంట్లో పడ్డాయా? వరికి బోనస్ ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళ మేనిఫెస్టోలోనూ వరికి బోనస్ అని చెప్పారు. మాట ఎందుకు చెప్పారు? సీఎం సార్, అసలు రైతు బిడ్డగా మీరు లేరనుకుంటా నాకు తెలుసు. ఎందుకంటే మీరు రైతు బిడ్డ అయితే ఈ పాటికి వరి నాట్లు నడుస్తున్నాయి చాలా చోట్ల. బోర్లు ఉన్న చోట్ల బోర్లు లేని వాళ్ళు ఏమైపోతారు? కనీసం కాలం వదలాలన్నా కాలం వదలట్లా. ఇంతవరకు ఫస్ట్ పెడితే నీళ్ళే వదల. అన్నదాత గురించి ఏ ఇష్యూ చేశారు మీరు? ఒక్కటన్నా పట్టించుకుంటున్నారా? రైతు భరోసా అంటున్నారు, ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అంటున్నారు. మీ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అని మీరు ఇప్పటి నుంచి హామీలు నెట్టుకుంటా ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ ముందు రోజులు అప్పుడు వేస్తారు మీరు. సార్, రైతు భరోసా అంటే ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇంకేముందండి? ఇప్పుడు కావాల్సిన పెట్టుబడే ఇప్పుడు వాళ్ళకి రైతులకి. అసలు ఎప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది రైతులకి? మే నెలాఖరు నుంచి స్టార్ట్ అవుతాయి. కనీసం నీళ్ళు అనేది మీరు ఫస్ట్ పెడతా రెండో పెడతా అట్లా ఇవ్వాలా లేదా? అసలు ప్రాజెక్టులలో నికర జలాలు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అవన్నీ ఎప్పటికప్పుడు ఎందుకు ప్రజలకు వివరించరు? నీటిపారుదల శాఖ కానీ ఇరిగేషన్ వీళ్ళు శాఖ అధికారులు మనకు ఎంత వాటర్ ఉంది, మనం ఇప్పుడు ఇంత ఇస్తాము, ఏ తేదీలు ఇస్తామని ఒక ప్రణాళికన ఉందా? ఏం చేస్తుందండి ఆ శాఖ? ఇప్పుడు ప్రతిదీ ఎమ్మెల్యేను వీళ్ళు చేయాలి కానీ అధికారులు చేయరా? ఏ విషయమైనా సరే ఏది కంప్లైంట్ చేసినా అది అంత త్వరగా పట్టించుకోరు మీరు. ఎన్ని హామీలు అండి? వాళ్ళకేమో రాజధాని లేని రాష్ట్రం, ఎట్టగొట్ట అప్పో సప్పో చేసి వాళ్ళకి తల్లికి వందనం ఇచ్చుకుంటున్నాడు. మీకేమైంది? మొత్తం ఉంది కదా సంపద సృష్టించిన రాష్ట్రం అని, ధనిక రాష్ట్రం అని మీరే చెప్పుకుంటున్నారు. ఎందుకు విడతలుగా ఎందుకు ఇవ్వరు? మీ ఖర్చులను ఆపుకొని అన్నదాతకు ఎందుకు ఇవ్వరు? మీ శాలరీస్ అన్నీ ఆపుకోవచ్చు కదా.